దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు గాయత్రీమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. భారతీయ సంస్కృతికి తల్లిగా భావించే గాయత్రీదేవి. వేదాలు ఆమె నుండి ఉద్భవించాయి కనుక వేదమాత అని కూడా పిలుస్తారు. గాయత్రీదేవిని బ్రాహ్మణి, జ్ఞానగంగా అని కూడా పిలుస్తారు. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల భక్తునికి లోకంలోని సకల సంతోషాలు కలుగుతాయి. గాయత్రీదేవి సరస్వతి, పార్వతి మరియు లక్ష్మీదేవిల మిశ్రమ అవతారంగా కొలుస్తారు. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అని చెబుతారు. ఒక్కో అక్షరం ఒక్కో దేవతామూర్తికి నిలయమైన 24 అక్షరాలు. 24 దేవతామూర్తులకు మూలాధారంగా ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమో గాయత్రీ మాతా, నమో నమః.